ఫంకీ ఒక జబర్దస్త్ కిట్టు 2 గంటలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవ్వద్దో ఎలా స్టార్ట్ అవ్వద్దో అని కూడా అర్థం కాదు. 2 గంటలు టార్చర్ అంటే ఏంటో చూపించారు. అనుదీప్ ప్రీవియస్ ఫిలిమ్స్ జాతిరత్నాలోని ప్రిన్స్లో ఆయన ఒక స్టోరీ ఉంటుంది, బట్ ఇక్కడ స్టోరీ వెతుక్కోవాలి ఏడ ఉంది అని. సినిమా ఎలా ఉంటుందంటే కెమెరా ఉంది, బడ్జెట్ ఉంది కదా అని ర్యాండమ్ సీన్స్ షూట్ చేసి యాడ్ చేసినట్టు ఉంటుంది. అమ్మో నవ్వలేక చచ్చా. నాగవంశీ గారు అన్నారు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అనుదీప్ మూవీస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయని. బట్ ఏం లేదు సినిమాలో, 1 కిలో క్రింజ్ తప్ప. ఫస్ట్ ఆ డైలాగ్స్ ఏంటండి, ఏదో జాతిరత్నాల్లో వర్కౌట్ అయ్యాయిగా అని అదే రుద్దేస్తారా? కొన్ని చోట్ల డైలాగ్స్ అయితే ఏదో మాట్లాడాలి అన్నట్టు రాశారు, అర్థం కాకుండా ఏదో వాగుతూనే ఉంటారు, సంబంధం కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్కే చేతులు ఎత్తేసా, ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎన్ని 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 దారుణాలు సార్. సినిమా మొత్తం హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, కామెడియన్స్ ఉంటారు, కానీ కామెడీ ఉండదు. ఎక్కడ నవ్వలేదా అంటే 1-2 చోట్ల అలా స్మైల్ వచ్చి వెళ్ళిపోయింది అంతే. నాగవంశీ గారు అన్నారు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ నవ్వుకోండి అని. ఏం లేదు కదా అక్కడ నవ్వడానికి. నాకైతే పైసలు వేస్ట్ చేసుకుందామని తీసినట్టుంది. అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ చూస్తే నాకు సిద్ధు జొన్నలగడ్డలాగా ట్రై చేస్తున్నాడు అనిపించింది. హీరోయిన్ బాగా చేసింది అండ్ తన డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ మిగతా వాళ్ళంతా ఏమో వాళ్ళకే తెలియాలి, బీజిఎం ఉందా లేదా కూడా అర్థం కాలేదు. లాస్ట్కి నేను చెప్పేది ఏంటి అంటే బడ్జెట్ ఉంది కదా అని ఏది పడితే అది తీయకండి సార్. ఇక ఇంతే గైస్, మీ ఇష్టం, ఇక చూస్తారో లేదో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.